బుట్టాయిగూడెం మండల కేంద్రంలో దాదాపుగా 50 సంవత్సరాల పైబడిన గిరిజన బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ స్థానంలో గిరిజన కార్పొరేషన్ సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించడాన్ని పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాకినాని, ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్లు మాట్లాడుతూ స్కూల్స్, కాలేజీలకు దగ్గర ఉన్న వసతి గృహాన్ని 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని సంబంధిత అధికారులకు విన్నవించిన విద్యార్థుల కంటే కాసులే ముఖ్యమని మండిపడ్డారు. గిరిజన కార్పొరేషన్ షాపింగ్ మాల్స్ నిర్మాణాన్ని నిలుపుదల చేసి ఆ స్థానంలోనే వల్ల వసతి గృహాన్ని నిర్మించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినోద్ పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గిరిజన బాలుర హాస్టల్ గత 50 సంవత్సరాల క్రితం నుండి విద్యార్థులకు అందుబాటులో, స్కూళ్లకు, కాలేజీలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్టల్ శిథిలావస్థలకు చేరుకున్నది. దీన్ని కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ భవనాలకి 2,75 లక్షల రూపాయలు నిధులు కేటాయించి కొత్త హాస్టల్ భవనాలు నిర్మిస్తామన్నారు. కానీ నేను ఇక్కడ హాస్టల్ భవనాలు నిర్మించకుండా ఈ విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తా ఉన్నారు. ఐటీడీ అధికారులకి, ఎమ్మెల్యే గారికి విద్యార్థుల భవిష్యత్తు కన్నా వీళ్ళకి వ్యాపారం ముఖ్యమైనది. వీళ్ళు ఈ రోజు వ్యాపారాన్ని చేసుకుని జేబులు డబ్బులు పోగేసుకోవడానికి ఈ రోజులో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ లో హాస్టల్ స్థలంలో నిర్మిస్తా ఉన్నారు. విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు గురి చేసే విధంగా ఈ రోజున విద్యార్థులు 3-4 కిలోమీటర్ల దూరంలో నడిచి రావడానికి, కాలేజీకి వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ ఐటీడీ అధికారులు, ఎమ్మెల్యే గారు తీసుకొస్తా ఉన్నారు. కావున మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే హాస్టల్ స్థలము, ఎస్టీ బాయ్స్ హాస్టల్ స్థలం ఉందో అక్కడ హాస్టల్ భవనాలు నిర్మించాలని, షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించవద్దని పీడీఎస్ ఈ రోజున ఐటీడీ అధికారులు పీఓ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. పీడీఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. గత కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యు ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం కేంద్రంలో ఉన్నటువంటి ఎస్టీ బాయ్స్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మించాలని చెప్పి అనేక సందర్భాల్లో యాజిటేషన్ చేయడం జరిగింది. దాని ఫలితంగా ఏదైతే పాత హాస్టల్ ఉందో అదే హాస్టల్లో ఇక్కడ ఈ స్థలంలో హాస్టల్ నిర్మిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో చెప్పారు. దాని సందర్భంగా కూడా దాదాపు ₹1 కోట్ల పైకి కూడా ఇక్కడ డబ్బులు కేటాయించడం జరిగింది. అయితే ఇదే స్థలంలో హాస్టల్ నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ, అట్లాగే ఐటీఐ కాలేజ్ విద్యార్థులకు కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రోజు సజావుగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు మాట తప్పారు. అదేవిధంగా ఐటీడీఎస్ పీఓ గారు కూడా ఈరోజు ఈ స్థలంలోనే కమర్షియల్ కాంప్లెక్స్ని కడతామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే వర్క్ జరుగుతామని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మేము ఏం అడుగుతూ ఉన్నామంటే ఎమ్మెల్యే గారిని, ఐటీడీఎస్ పీఓ గారిని, మీకు విద్యార్థుల సంక్షేమం కంటే కాసుల సంక్షేమం, డబ్బుల సంక్షేమం ఎక్కువైపోయిందని అడుగుతూ ఉన్నాం. అంటే విద్యార్థులకి లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని తీసుకెళ్ళి ఈరోజు మీరు ఊరు బయట నిర్మిస్తూ, అదేవిధంగా ఊరు మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని తీసుకెళ్ళి కమర్షియల్ కాంప్లెక్స్ ఇవ్వడం ద్వారా మీరు విద్యార్థులు వ్యతిరేకంగా మారారు. ఈరోజు ఏదైతే స్థలంలో హాస్టల్ నిర్మించకుండా సంక్షేమ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారో కమర్షియల్ కాంప్లెక్స్, నేను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో అన్ని విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా ఈ పనులు ఆప్ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేని, ఐటీడీపీఓ గారు హెచ్చరిస్తా ఉన్నాం.